జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో శుక్రవారం, గురువారం లక్ష్మీ పూజలు. పూజలంటే ఈ మధ్య బాగా అలంకరణలు పెరిగిపోయినాయండి. వాటితో పాటు నాకు భయాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఏంటంటే నాకున్న భయం ఒకటి చెప్పమంటారా? కొన్ని మంగళకరమైన వస్తువులు నేల మీద పెట్టకూడదని నేను ఎప్పుడో పెద్దల దగ్గర విన్నమాట. వాటిలో పుస్తకం, శివలింగం, విభూది, పువ్వులు, ముఖ్యంగా ఎర్రని పువ్వులు, దీపం, తమలపాకు, అంటే అన్నీ ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినవి. నిన్న ఇవి బాగా కొన్ని వినేశాను, ఎప్పుడో మళ్ళీ ఏదో చిన్న చిన్న వాళ్ళ దగ్గర వింటాం కాదండి. భగవంతుడి అనుగ్రహం వల్ల నిజంగా ఏదో జన్మల పుణ్యం ఉంటే తప్ప సరైన గురువు దొరకడం అనేది అసాధ్యం. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. వాళ్ళు కొత్తగా గురువుల దగ్గరికి డబ్బులు, టైము వాళ్ళ కోసం, ఎందుకంటే చాలా డబ్బు ఉంటుంది వెనకమాల. అమ్మ భగవాన్ అని, ఏయో మాలలని, పసులకు టిక్కెట్లని, దానికి డబ్బులని, వాళ్ళు ఇంట్లో మగవాళ్ళకు కూడా తెలియకోకుండా మేము ఇంత పూజలు చేసాం, మేము మా పిల్లలకి మాలలు వేయించాం, మేమందరం ఇంత డబ్బులు పెట్టి వెళ్ళేవాళ్ళం అక్కడికి. అవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది భగవంతుడు ఎంత అనుగ్రహం ఉంటేనో సరైన గురువు. ఒక్క క్షణం కూడా నేను ఆయన గురించి విన్నదో, నేను చేసిందో ఒక్క క్షణం కూడా వేస్ట్ పోలేదు. ఇన్ని సంవత్సరాలు చేసిన ఆయన దగ్గరగా నేనున్న దాంట్లో ఏది తప్పు కాలేదు. అసలు అది ఎంత అనుగ్రహమో అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు, వాళ్ళ దగ్గర నేను వినేసి నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా భయాలు. మనం చేస్తున్న ఫలితాలు ఎందుకు రావట్లేదు అనేది కేవలం సరైన గురువు లేకపోవడం, నాశనం చేయడానికి. అంతే కదా, మన ధర్మంలోనే మృత్యువు కూడా దేవతే, మూర్ఖుడు కూడా మూర్ఖ నారాయణుడు అని. ఆ గురువుల అనుగ్రహాన్ని దూరం చేసి, అసలైన లక్ష్మి అంటే ఏంటో దాన్ని దూరం చేసి చేసేస్తున్నాం. ఏం చేస్తున్నావో తెలియదు. చేసేసి చాలా చేసేసి ఒక్కసారి ఈ ఫలితాలు ఏదో పెద్ద దెబ్బ తగిలినప్పుడు అబ్బా మనం చాలా చేసేసామని ఆ సరైన అవగాహన లేక వదిలేసి అడుగు పక్కకేస్తాం చూసారా? అది వాళ్ళకి కావాల్సింది. ఇంత దెబ్బ కొట్టడానికి, వీటిల్లో ఉన్న ఇంత అనుగ్రహాన్ని దూరం చేయడానికి కారణం వీటి యొక్క ఫలితాన్ని మనం పొందకపోవడం, మన చేతులతో మనమే తప్పులు చేసేసి దాన్ని వదిలేయడం. నాకు తెలిసిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.